చూసుకోండి, వీని బాధలో వీడున్నాడు. రొమ్ము పండుకొని నిద్రలు వీళ్ళు ఇద్దరు అయితే. స్టార్టింగ్ లేదా చూపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనం అయితే కర్ణాటక వస్తున్నాం, బీదర్ హనుమాన్ టెంపుల్ కోసం మీద దీపావళి అని ప్రతి ఇయర్ అవుతాను. ఇయర్ అయితే మన వాళ్ళు వస్తున్నారు నాతోటి. వావ్ నైస్. స్నాప్ అయితే పెడుతుండు. బీదర్కి అయితే వచ్చేసినాం. బీదర్ ఇదే లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. ఇది బీదర్ అన్నమాట. అది స్నాప్లు అయితే వేసుకుంటారు. ఇప్పుడు బీదర్ నుంచి ఆటో ఎక్కి మనం అయితే బస్ స్టాండ్కి పోదాం. టిఫిన్ తిందాం ఫస్ట్. టిఫిన్ చేసిన తర్వాత పొద్దు అలా వేడి వేడి కిచడి, ఆలు బాత్ అంటారు దీన్ని, కిచడి. బీదర్ బస్ స్టాప్ ముంగట నుంచి నింటున్నాం గాయస్. చూడండి, మన హైదరాబాద్లో ఇంకా 30 రూపీస్ 35 ప్లేట్. బీదర్లో అయితే 50 రూపీస్ అంట ప్లేట్. మనోడు ఏం తింటలేడు, బస్సులో పడదంట వానికి. మీరైనా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోకి చార్జెస్ ఎందుకు కానీ నడుచుకుంటూ అవుతుంది. మనకి సింగర్ అయితే దొరికింది గాయస్, చూసుకోండి ఒకసారి. అన్న అయితే మంచి పాటలు పాడుతుంది. సింగర్ అయితే సిగ్గుపడుతుండు. ఇప్పటికైతే అయితే తీసుకుంటున్నాం గాయస్. కబడి కొట్టడానికి గట్టికి కొట్టాలి. 1 పైసలు వాళ్ళు కొనుక్కోవాలి. తారక తారచ్చు గట్టికి కొడితే మొక్కు తీరిపోవాలి. కొబ్బరికాయ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం మనం. కొబ్బరికాయలు ఏముండదురా, ఏదైనా కొట్టేదే. జోడి తిప్పుడు రోజు కొబ్బరికాయ లోపల తీసుకొని అయితే పోదాం, అలా పోదాం. ఫస్ట్ లోపలికి అయితే రండి రా. అరే ఫస్ట్ లోపలికి అయితే రండి రా. మా దర్శనం చేసిరో లేదు, ఇంకా చేయలేదు, ఇంకా ఎంట్రీ చేయలేరు. మొత్తం చూసుడు సామాన్లు అన్నీ కొడుకులు. సో గాయ్స్, గుడికి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటే రా లెగ్ వాష్. ఇగోరా ఏయ్ వాష్. క్రౌడ్ చూడండి. ఈరోజు అయితే ఎక్కువ లేదు. మధ్యకి ఏంటంటే దీపావళి రేపు చేస్తారు ఫెస్ట్. దేవుడు లోపల ఉన్నాడు. ఇక్కడే సిచ్యువేట్ అయింది ఇది ఫస్ట్ టైం. సో ఇట్లా లోపలికి అయితే కెమెరాలు వెళ్ళలేదు అనుకుంటా మ్యాక్స్. సో మనకైతే ఈ గుడి అయితే కంప్లీట్ అయితే పూజ. నెక్స్ట్ పైన ఇంకా గుట్ట మీద ఒకటి పెద్ద ఉంటుంది, విగ్రహం ఉంటుంది పెద్ద. ఆడికైతే పోతున్నాం ఇప్పుడు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఒక 200 మీటర్స్ రానికనే ఆయాసం వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ పైనకి ఎక్కాలి. చూద్దాం, నీ ముఖం చూస్తే తెలుస్తుందా నాకు ఆయాసం వస్తుంది. ఇప్పుడు మెట్లు ఎక్కాలి దీని మీదకి. పైన ఉంది నాకు తెలిసి ఒక 200 ఉంటాయి అనుకుంటా, ఎక్కువనే ఉంటాయో తెలియదు. చూద్దాం ఎక్కుతారో లేదో. అంటే మళ్ళా చిన్న మెట్లు అవి, పెద్దవి కూడా కాదు. తిన్నే చూడండి మొక్క పెట్టయింది పైన కాను. వీడు ఎక్కుతుండ్రా, వీడిని చూసి నేర్చుకో. ఇంత దుబ్బుకున్నా అని ఎక్కుతుండు వాడైతే. అసలు వాడు ఎవడు అన్నట్టుంది వాడు. అవులా సామెల్ అంతే.
వీడియో అయిపోయింది ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకు ఇట్లా రీల్ తీసి ఇగో ముంగట్ నడు ఇట్లా పల్ పల్ జీనా ముహాలు తేరే విన్ అట్లా అని నిజంగా మంచిగా వచ్చింది వీడియో. వేసుకోవచ్చు పైనకి. ఏమైంది సూపర్. కిందికి వెళ్ళి అంత పైనకి ఎక్కినామని అనిపిస్తలేదంట మనకి. చూడండి మీరే ఎంత పైనకి ఎక్కినాం. విగ్రహం ఇది హనుమంతుంది పెద్దది. ఫ్రంట్ వ్యూ చూపిస్తాం. ఇది చిన్న విగ్రహం. ఇది మాతా టెంపుల్. ఇది నాకు కూడా పెట్టింది. మొత్తం అయితే అయిపోయింది కదా. మొత్తం అన్ని 2 టెంపుల్ విజిట్ అయిపోయినాం. పోయే టైంకి ఇక్కడ స్టోన్ చూసారు మన వాళ్ళు అయితే 7 స్టోన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేది చూసి పెడదాం అనుకుంటారు. డిసైడ్ అయ్యారు వీళ్ళు పెడదామని. ఇగో రాయలు అయితే తీస్తుండే ఇప్పుడు పెడతాడంట. అయిపోతే ఇంటికి అయితే బయలుదేరిపోతాం మనం. దర్శనం అయితే మస్తు జల్లు అయిపోయింది. ఈరోజు రష్ లేదు ఎక్కువ. అంత చిన్నవి పెట్టొద్దురా, ఫస్ట్ కింద పెద్దవి పెట్టాలి. సరే రౌండ్ మేల రోజు అన్ని రౌండ్ పెడతారా ఎవరైనా? రే చెప్పులు తీసి పెడతారు బాయ్, నువ్వు చెప్పులు వేసుకొని పెడతాను. ఎట్లా రే అట్లా పెడితే ఎట్లా చెప్పు. నేను పెడతా. సైకో కాంతిరుండు ఆయన పాప మొక్కి పెట్టి నువ్వు అంత కష్టపడి పెడితే కొడుకు మొత్తం పడగొడుతున్నావు. అరే నీ మంచి కోరి నువ్వు పెడతావు, అది వేరేడు వచ్చి కింద పడగొడితే ఎట్లుంటుందిరా? లేవు ఇంట్లో బూందీ లడ్డు ఉంటాయి పా. 5 రూపాయల లడ్డు 20కి అమ్ముతారు వాళ్ళు దేవుని పేరు మీద. ఏం తెలుసు ఎప్పుడు గాయస్ వెనికి కొంచెం కామెంట్లలో పేరు చెప్తే వేసుకొని విని. నేను ఒక్కనే కామెంట్ చేసుకుంటా నాది నేనే. అంతే కదా, అంతే. ఇప్పుడు ఆటో కోసం 1 గంట నించాలి, దాని తర్వాత బస్ కోసం, దాని తర్వాత 2 o'clockకి ట్రైన్. ఇంటికి పోయి దీపావళి బాంబులు వెలవాలి. పిస్తోల్ నికాల్ పిస్తోల్ అని చూసి నీ పిస్తోల్ పోగలదు ఏమో. మళ్ళా పిస్తోల్సే మారేంగే. ఒక గన్ కొనుక్కుంటా 50 రూపీస్ది, దాంట్లో రీల్ వేసి పాట్ మాకైతే ఆటోలు దొరుకుతలేదు. ఇన్ని కూర్చున్నాం, అర్ధగంట అయింది. 50 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని తాగి కూర్చున్నాం. ఇంకా ఆకలిస్తుందంట, పొద్దున్న టిఫిన్ చేయలేడని. చేయమంటే పొద్దున్న చేయలేడు, ఇప్పుడు ఆకలిస్తుంది అంటుండో. ఇవ్వండి వాడు పని చేసుకుంటా. వాడు అక్కడ పోయిండు ఆటో వస్తా అని. ఇంకొకటి ఆటోలు లేవు. 2 గంటలకు ట్రైన్ ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి ఓనికి అర్ధగంట ఆడికి, అక్కడి నుంచి బస్ నుంచి స్టేషన్ కొనికి గంట. చూడలేకపోతే పోతాం, లేకపోతే 5కి పోవాలి. మళ్ళీ బస్సులో అయితే దుమ్ము అనుకున్నాం. దిగి వస్తే వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం పడుతుంది. ఇలా టీ స్టాల్లో కూర్చొని బస్ స్టాప్లో బిస్కెట్ తినుకుంటూ కూర్చున్నాం. ఏం చేద్దాం ఇక గరీబోళ్ళం. ఫైనల్ అయితే ట్రైన్ లొకేషన్ ఇంటికి వచ్చాం. అందరికీ బాయ్.